దేవం నారాయణం నత్వా సర్వదోషవివర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతం స్మరేత్తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః ఆపాదమౌలిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఈ యామిమాం పుష్పితాం వాచం అనే శ్లోకాలకు అర్థాన్ని చెబుతూ భాష్యకారులు చెప్పారు. ఏమని వేదములలో పైన కనబడేటటువంటి అర్థం వేరే, దాని యొక్క అభిప్రాయం వేరే. పై చూపునకు కేవలం యజ్ఞయాగాదులలో నిరతులు కావాలని ఆదేశించినట్లు కనిపిస్తుంది. కానీ దాని తాత్పర్యము ప్రధానంగా భగవంతుని సర్వోత్తమత్వాన్ని తెలపడము అనే విషయాన్ని చెప్పారు. దాన్నే పుష్పితాం వాచం అని పిలిచారు. అంటే కేవలం ఫలం కొరకు ప్రయత్నించకుండా కేవలం పుష్పాన్ని మాత్రం చూసి దానికి ఆకర్షితులై ఆ పుష్పాన్ని తీసేసుకుంటే తరువాత వచ్చేటటువంటి ఫలము మనకు దక్కదు. కనుక ఫలం వచ్చేంత వరకు మనము వేచి ఉండాలి. కనుక దాని అభిప్రాయం, నిజమైన అభిప్రాయం భగవంతుని యొక్క ప్రీతియే కానీ కేవలము స్వర్గాది ఫలములు ప్రధానమైన ఫలములు కావు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. దాన్నే భోగేశ్వర్య ప్రసక్తానాం అనే శ్లోకంలో ఉంది. భోగేశ్వర్య గతిం ప్రతి అని వచ్చింది. దాని భావాన్ని చెబుతూ ఉన్నారు ముందు భాష్యకారులు. భోగైశ్వర్య గతిం ప్రతి తత్ప్రాప్తిం ప్రతి భోగేశ్వర్యగతిం ప్రతి తత్ప్రాప్తిం ప్రతి భోగేశ్వర్యగతిం ప్రతి తత్ప్రాప్తిం ప్రతి 43వ శ్లోకంలో భోగేశ్వర్య గతిం ప్రతి అని వచ్చింది. దాని అర్థం ఏమిటి అంటే తత్ప్రాప్తిం ప్రతి. భోగేశ్వర్య గతి అంటే అర్థమేమి? ఆ భోగేశ్వర్యములను పొందడానికి, భోగములను ఐశ్వర్యాన్ని పొందడానికి, ఆ పొందడానికే ఈ వేదములు ఈ సాధనములను చెబుతూ ఉన్నాయి అని చెప్పేవారు వేదవాద రతులు అని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఏం చెబుతారు అని అంటే ముందు చెప్తున్నారు, ముందు వాక్యంలో తత్ప్రాప్తి ఫలా ఏవ వేదాః తత్ప్రాప్తి ఫలా ఏవ వేదాః తత్ప్రాప్తి ఫలా ఏవ వేదాః ఇది వదంతీత్యర్థః. ఇది వదంతీత్యర్థః ఇది వదంతీత్యర్థః. అంటే ఆ వేదవాద రతులు ఏమని చెబుతారు అంటే తత్ప్రాప్తి ఫలా ఏవ వేదాః. తత్ప్రాప్తి అంటే దానిని పొందడము. దానిని పొందడం అంటే దేనిని? ఆ భోగైశ్వర్యములను, భోగైశ్వర్యములను పొందడమే ఫలము. ఆ ఫలము గురించే వేదములు చెబుతున్నాయి. తత్ప్రాప్తి ఫలాయేవ వేదాః. వేదములు తత్ప్రాప్తి ఫలాః అంటే వాటి యొక్క ప్రాప్తినే ఫలముగా పొందినవి ఇది వదంతి అని చెబుతారు. ఎవరు చెబుతారు? వేదవాద రతులు. ఇత్యర్థః అని ఇక్కడ వచ్చినటువంటి వేదవాద రతాః అనే పద్యానికి, అనే ఆ మాటకు అర్థం ఇది. మరేం చెబుతారు అనంటే 42, 43 శ్లోకంలో చెప్పారు. వేదవాదరత ఏమని చెప్తారు? యామిమాం పుష్పితాం వాచం ప్రవిదంతి అవిపశ్చితః వేదవాదరతాః నాణ్యదస్తి వాదినః. ఇవన్నీ వారు చెప్పే మాటలు. పుష్పితములైన వాచములు, నాణ్యదస్తి వేరే మోక్షమనే ఫలితం లేదు, వారే కామాత్మానః అంటే ఈ కేవలం లౌకికములైన కామ్య కర్మాలను మాత్రమే వాళ్ళు చేసేవారు, స్వర్గపరాః అంటే స్వర్గమే శ్రేష్టమని చెప్పేవారు. తర్వాత జన్మకర్మ ఫలప్రదాం, జన్మకర్మముల యొక్క ఫలమును ఇచ్చేటటువంటిది ఈ వాక్యములు. క్రియా విశేష బహుళాం అంటే యజ్ఞయాగాదులను చెప్పేటటువంటిది. భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్యములను పొందడమే ఆ వేదముల యొక్క ఉపదేశముల ఫలము
అని ఇవన్నీ చెప్పేవారు వేదవాద రతులు అన్నమాట. అది చెప్తూ ఉన్నారు. తత్ప్రాప్తి ఫలా ఏవ వేదాః ఇతి వదంతి. అంటే ఈ భోగైశ్వర్యముల ప్రాప్తి గురించే వేదములు చెబుతాయి అని చెప్పేవారు వేదవాద రతులు అని అర్థం అన్నమాట. అటువంటి వారికి ఏమవుతుంది అంటే ముందు చెప్తున్నారు. తేషాం సమ్యగ్ యుక్తి నిర్ణయాత్మిక బుద్ధిః तेषां सम्यग्युक्तिनिर्णयात्मिका बुद्धिः तेषा तेषां सम्यग्युक्तिनिर्णयात्मिका बुद्धिः సమాధౌ సమాధ్యర్థే న విధీయతే. समाधौ समाध्यर्थे न विधीयते समाधौ समाध्यर्थे न विधीयते తేషాం అంటే వారికి. వారికి అంటే ఎవరికి? ఈ వేదవాద రతులకు సమ్యక్ అంటే బాగుగా యుక్తి నిర్ణయాత్మిక బుద్ధిః యుక్తుల వల్ల యుక్తి అంటే లాజిక్. యుక్తి నిర్ణయాత్మిక బుద్ధిః ఆ యుక్తుల చేత నిర్ణయాత్మకమైన బుద్ధి సమాధౌ శ్లోకంలో సమాధౌ అని వచ్చింది. సమాధౌన విధీయతే అని. సమాధౌ అంటే అర్థం ఏమిటి? సమాధ్యర్థే అంటే ఆ అంతఃకరణమునందు న విధీయతే అంటే అది నిలబడదు. అంతఃకరణ మనస్సులో వారికి ఆ నిర్ణయాత్మకమైన బుద్ధే కలగదనమాట. ఎవరికైతే ఇటువంటి వేదవాద రథము అనే బుద్ధి ఉంటుందో, పైన చెప్పినటువంటి భావన ఎవరికి ఉంటుందో, వారికి యుక్తి నిర్ణయాత్మకమైన బుద్ధే కలగదట. వారు దానిలోనే వెళ్ళిపోతూ ఉంటారు. లేదు వేదములంటే యజ్ఞయాగాదులను చెప్పడమే వేదముల యొక్క లక్ష్యము. స్వర్గాన్ని పొందడమే నిజమైనటువంటి మన లక్ష్యము అని ఇంతే వాళ్ళు తెలుసుకుంటారు తప్పనిస్తే యుక్తి నిర్ణయాత్మకమైన బుద్ధి చేత భగవంతుని తెలుసుకొని దానివల్ల మోక్షాన్ని పొందాలి అనే భావననే వారికి కలుగదు అని చెబుతూ ఉన్నారు. కానీ ఆ మనస్సు యొక్క సమాధానం అంటే మనస్సు యొక్క సమస్థితి అనేది దేని వల్ల కలుగుతుంది? ముందు వాక్యం చెబుతారు. సమ్యక్ నిర్ణీతార్థానాం హి सम्यक् निर्णीतार्थानां हि सम्यक् निर्णीतार्थानां हि ఈశ్వరే మనస్సమాధానం సమ్యక్ భవతి. ईश्वरे मनस्समाधानं सम्यक् भवति ईश्वरे मनस्समाधानं सम्यक् भवति ఆ, సమ్యక్ నిర్ణీతార్థానాం హి. సమ్యక్ అంటే బాగుగా, నిర్ణీతార్థానాం హి నిర్ణీతార్థ అంటే అర్థమును నిర్ణయించుకొనిన వారికి. సమ్యక్ బాగా అర్థమును నిర్ణయించుకున్న వారికే ఈశ్వరే మనస్సమాధానం సమ్యక్ భవతి. ఈశ్వరే అంటే ఆ పరమేశ్వరుని యందు, పరమాత్ముని యందు మనస్సమాధానం మనస్సు యొక్క సమాధానం. సమాధానము అంటే ఆ మా సమా మంచి స్థిరమైన బుద్ధి అని అర్థం. అది సమ్యక్ భవతి బాగా అవుతుంది. ఎవరైతే ముందు వెనకల ఆలోచించుకొని, యుక్తుల చేత నిర్ణయించుకొని, విషయాన్ని సమగ్రంగా తెలుసుకుంటారో, వారికే ఆ ఈశ్వరునింది, భగవంతుని యందు స్థిరమైన, సమాధానమైనటువంటి బుద్ధి కలుగుతుంది. లేని వారికి లేదు. పైపైన ఏం అర్థం కనిపిస్తుందో దాన్నే నిజమైన అర్థం తెలుసుకుంటే అది ప్రయోజనం లేదు. ఎవరైతే ముందు వెనకల ఆలోచించి, ముందు వెనకల వాక్యాలను బాగా ఆలోచించి, దాని తాత్పర్యాన్ని నిర్ణయించుకొని, మనస్సమాధానాన్ని, మనస్థితిని బాగా నిర్ణయించుకుంటారో, వారికి ఆ ఈశ్వరుని యందు స్థిరమైన బుద్ధి ఏర్పడుతుంది. అటువంటి బుద్ధియే మోక్షమునకు సాధనమవుతుంది అని చెప్తారు. తద్ధి మోక్ష సాధనం. तद्धि मोक्षसाधनं తద్ధి అంటే అదే కదా అని. తత్ హి 2 పదాలున్నాయి దాంట్లో. తత్ హి అదే కదా మోక్ష సాధనం. అదే కదా మోక్ష సాధనం. ఏది? అటువంటి నిర్ణయించుకున్నటువంటి బుద్ధే నిజమైన మోక్ష సాధనము. కనుక మోక్ష సాధనం దేనివల్ల అవుతుంది? నిర్ణయించిన యుక్తుల వల్ల, యుక్తుల చేత నిర్ణయించిన తత్వాన్ని మనస్సులో ఎవరైతే బాగా స్థిరీకరణ చేసుకుంటారో వారికి మోక్షం కలుగుతుంది తప్పనిస్తే పైచూపుకు అనిపించే అర్థాన్ని మాత్రమే తెలుసుకుంటే అది కేవలము స్వర్గాన్ని అందించవచ్చు గాని మోక్షానికి ఆ జ్ఞానము కారణము కాదు అని చెబుతున్నారు. ఇదే విషయాన్నే భాగవతంలో కూడా చెప్పారు అని చెబుతున్నారు. ఉక్తంచైతదన్యత్ర
ఉక్తం చైతదన్యత్ర ఉక్తం చైతదన్యత్ర ఉక్తంచ అంటే చెప్పబడినది ఎక్కడ అన్యత్ర వేరే చోట చెప్పబడింది అని అంటున్నారు. వేరే చోట అంటే భాగవతంలో అని అర్థం. ఇది భాగవత శ్లోకం ఇస్తున్నారు కింద. నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్ न तस्य तत्त्वग्रहणाय साक्षात् न तस्य तत्त्वग्रहणाय साक्षात् వరీయసీరపి వాచः సమాసన్ वरीयसीरपि वाचः समासन् वरीयसीरपि वाचः समासन् స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం स्वप्ने निरुक्त्या गृहमेधि सौख्यम् स्वप्ने निरुक्त्या गृहमेधि सौख्यम् న యస్య హేయానుమితం స్వయం స్యాత్ न यस्य हेयानुमितं स्वयं स्यात् न यस्य हेयानुमितं स्वयं स्यात् తస్య తత్వగ్రహణాయ సాక్షాత్ తస్య అతనికి ఎవరికైతే తత్వగ్రహణాయ తత్వగ్రహణము అంటే భగవంతుని యొక్క తత్వాన్ని గ్రహించడము. తత్వగ్రహణాయ అంటే భగవత్తత్వాన్ని గ్రహించడానికి ఆ సాక్షాత్తుగా వరీయసీరపి వాచః సమాసన్ ఇటువంటి వేదవాక్యాలు వారికి ఏమి ప్రయోజనం ఉండవు. అది ఎలాగవుతుంది అంటే స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం. స్వప్నములో కనిపించేటటువంటి వస్తువులు ఏ విధంగా అది అశాశ్వతములో, నిద్ర నుంచి లేచిన వెంటనే అవన్నీ నాశనం అయిపోతాయి, కనిపించవిక. ఆ విధంగా ఈ ప్రాపంచిక సుఖము కూడా, ప్రపంచంలో అనుభవించే సుఖం కూడా అలా స్వప్నంలో కనిపించే వస్తువుల వలె అశాశ్వతములైనటువంటివే తప్పనిస్తే శాశ్వతమైనవి కాదు. ఎవరైతే ఈ సుఖములే శాశ్వతములు అని తెలుసుకుంటారో వారికి తత్వగ్రహణాయ న తత్వగ్రహణము అంటే భగవంతుని యొక్క తత్వగ్రహణము వారికి సరిగ్గా కాదు. ఎవరికి నయస్య హేయానమితం స్వయం స్యాత్. యస్య ఎవరికైతే హేయానమితం స్వయం స్యాత్. ఈ ప్రాపంచిక సుఖము హేయము, ఇది విడవవలసినది, దీనిపైన వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి అనే జ్ఞానం ఎవరికైతే లేదో అటువంటి వారికి ఈ వరీయసీరపి వాచః శ్రేష్టమైన వాక్యములు అంటే వేదవాక్యములు కూడా వారికి తత్వజ్ఞానాన్ని కలిగించలేవు. అంటే ఎవరికి వైరాగ్యం లేదో, ఎవరికి ప్రాపంచిక సుఖముల పట్ల వైరాగ్యం లేదో, ఈ ప్రాపంచిక సుఖములు స్వప్న వస్తువుల వలె అశాశ్వతములైనవి అనే జ్ఞానం ఎవరికి లేవో వారికి వేదవాక్యములు కూడా నిజమైన తత్వజ్ఞానాన్ని కలిగించలేవు అని ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. కనుక నిర్ణయాత్మకమైన బుద్ధి ఉంటేనే అది మోక్ష సాధనమవుతుంది. వైరాగ్యం లేకుండా కేవలం లౌకిక భోగైశ్వర్యగతం ప్రతి అని చెప్పినట్లు కేవలం భోగైశ్వర్యముల పట్ల ఆసక్తుడైన వానికి, కేవలము ఈ లోకంలో కలిగే భోగైశ్వర్యములు కావచ్చు, లేదా స్వర్గలోకంలో ఆశించినటువంటి భోగైశ్వర్యములు కావచ్చు, వాటినే కోరుకొని వేదములను చదివితే వేదవాక్యములు కూడా అతన్ని ఉద్ధరించలేవు, సరి అయిన తత్వజ్ఞానాన్ని కలిగించలేవు. భగవత్ ప్రీతిని, అతని మహిమను తెలుసుకున్నప్పుడే నిజమైన మోక్ష సాధనం కలుగుతుంది తప్పనిస్తే కేవలం భోగేశ్వర్యముల గురించి ఆలోచిస్తే కరగతము కాదు అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఈ భాష్యకారులు భాష్యంలో ఈ శ్లోకానికి ఇలా అర్థం చెప్పారు. అదే తాత్పర్యంలో, గీతా తాత్పర్యంలో ఇదే శ్లోకానికి ఏమని అర్థం చెప్తున్నాను చూడండి. అవ్యవసాయ బుద్ధి కేషాం अव्यवसाय बुद्धिः केषाम् अव्यवसाय बुद्धिः केषाम् 42వ శ్లోకంలో అవ్యవసాయ యామివాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. ఈ వెనక శ్లోకంలో చెప్పినట్లు వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పాడు కృష్ణుడు. వ్యవసాయాత్మికమైన బుద్ధిని చేయాలి, నిర్ణయాత్మకమైన బుద్ధిని చేయాలి అని. అలాగైతే అవ్యవసాయ బుద్ధి ఎవరికి ఉంటుంది? అవ్యవసాయ బుద్ధి కేషాం ఎవరికి అవ్యవసాయ బుద్ధి ఉంటుంది అంటే నిశ్చయమైన బుద్ధి ఎవరికి ఉండదు అని. నిశ్చయాత్మకమైన బుద్ధి ఎవరికి ఉండదు అంటే దాన్ని ముందు చెప్తున్నారు. యాం వాచం అవిపశ్చితః వదంతి
యాం వాచమైపశ్చితః ప్రవదంతి యాం వాచమైపశ్చితః ప్రవదంతి తయా అపహృతచేతసాం బుద్ధిః తయా అపహృతచేతసాం బుద్ధిః తయా అపహృతచేతసాం బుద్ధిః వ్యవసాయాత్మకత్వేన వ్యవసాయాత్మకత్వేన సమాధానే న వర్తతే. సమాధానే నవర్తతే సమాధానే నవర్తతే. ఎవరికి ఈ అవ్యవసాయ బుద్ధి ఉంటుంది అంటే, యాం వాచం అంటే ఏ మాటలనైతే, వాక్ అంటే మాట, యాం వాచం ఏ మాటలనైతే అవిపశ్చిత ప్రవదంతి. అవిపశ్చిత అంటే అజ్ఞానులు, విపశ్చిత అంటే జ్ఞానులు, అవిపశ్చిత అంటే అజ్ఞానులు. అదే శ్లోకంలో వచ్చింది 42 శ్లోకంలో, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత అని. యాం వాచం ఏ మాటలనైతే అవిపశ్చిత ప్రవదంతి అంటే జ్ఞానము లేనివారు, పండితులు కానివారు ప్రవదంతి చెబుతారో, తయా అపహృత చేతసాం, తయా అటువంటి వాక్యముల వల్ల అపహృత చేతసాం అంటే మనస్సు అపహరింపబడిన వారు, అటువంటి వారి యొక్క బుద్ధి వ్యవసాయాత్మకత్వేన సమాధానే నవర్తతే. వారి బుద్ధి వ్యవసాయాత్మకత్వేన అంటే నిర్ణయాత్మకముగా సమాధానే నవర్తతే. సమాధానం అనేది నిశ్చయమైనటువంటి దృఢమైన మనస్సు వారికి ఉండదు. అయితే పండితులు కానివారు ఏమని చెబుతారు వేదవాక్యములను చూసి, చూడయ్యా వేదములకు ఇది అర్థము. ఏమర్థము? వేదము స్పష్టంగా చెబుతోంది, యజ్ఞయాగములు చేయమని చెబుతోంది, దానివల్ల స్వర్గం లభిస్తుంది కనుక మీరు యజ్ఞయాగాదులను చేసి ఈ లోకంలో సుఖాన్ని పొందండి, స్వర్గలోకంలో సుఖాన్ని పొందండి అని పండితులు కానివారు చెబుతారు. అటువంటి మాటలను విని మిగిలిన వారు ఏమనుకుంటారు, ఓహో వేదములలో యజ్ఞయాగముల గురించి చెప్పబడింది కనుక వాటిని చేసి స్వర్గాన్ని పొందాలి అని మాత్రమే తెలుసుకుంటారు. అటువంటి వారి యొక్క మనస్సు భగవంతుని యొక్క విషయంలో తత్వజ్ఞానాన్ని, స్థిరమైన బుద్ధిని పొందలేదు. కనుక అవ్యవసాయాత్మకమైన బుద్ధి వారికి కలుగుతుంది. ఎవరికి? ఏ వాక్యములను అపండితులు ఇలా వ్యాఖ్యానిస్తారో వారి మాటలను విని ఆ మిగిలిన వారు తమ బుద్ధినే కోల్పోతారు, నిశ్చయాత్మకమైన బుద్ధిని పొందరు. దానికి కొన్ని శ్లోకాలను ఉదాహరణ చేస్తూ ఉన్నారు. సమాధానము అంటే అర్థం ఏమిటి, సమాధాన స్థితి అంటే అర్థం ఏమిటి, సమం అంటే ఏమిటి, దానికి ప్రమాణ వచనాలను ఉదాహరిస్తూ ఉన్నారు. యథా వస్తు తథా జ్ఞానం యథా వస్తు తథా జ్ఞానం యథా వస్తు తథా జ్ఞానం తత్సామ్యాత్ సమమీరితం తత్సామ్యాత్ సమమీరితం తత్సామ్యాత్ సమమీరితం విషమం త్వన్యథా జ్ఞానం విషమం త్వన్యథా జ్ఞానం విషమం త్వన్యథా జ్ఞానం సమాధానం సమస్థితి. సమాధానం సమస్థితిః సమాధానం సమస్థితిః యథా వస్తు తథా జ్ఞానం తత్సామ్యాత్ సమం ఈరితం. యథా వస్తు అంటే వస్తువు ఏ రీతిగా ఉన్నదో, తథా జ్ఞానం అదే రీతి అయిన జ్ఞానము, తత్సామ్యాత్ దానికి సామ్యము ఉండడం వల్ల సమం ఈరితం దాన్ని, ఆ జ్ఞానాన్ని సమం అని పిలుస్తారు. ఏ జ్ఞానం అయితే వస్తువు ఎలాగుందో అలాగే తెలిపేటటువంటి జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానాన్ని సమం అని పిలుస్తారు. విషమంతు అన్యథా జ్ఞానం. అన్యథా జ్ఞానము, అన్యథా జ్ఞానం అంటే విపరీత జ్ఞానము, భ్రమాత్మకమైన జ్ఞానము. వస్తువు ఉన్నది ఒక రకమైతే దాన్ని తెలుసుకోవడం మరొక రీతి. చీకట్లో చూసాము, తాడుబడి ఉంది, తాడుని చూసి పాము అనుకున్నాము. తాడును తాడుగా తెలిస్తే అది సమజ్ఞానము, తాడును పాముగా తెలిస్తే అది విషమ జ్ఞానం. సో విషంతు అన్యథా జ్ఞానం, అన్యథా జ్ఞానాన్నే విషమము అని అంటారు. సమాధానం సమస్థితి కనుక ఈ సమస్థితి, ఆ సమీచీనమైన వస్తువు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడాన్నే సమాధానం అని పిలుస్తారు. వస్తువు యొక్క ఆ జ్ఞానము యొక్క సమస్థితినే సమాధానం అని పిలుస్తారు అని చెప్పి తర్వాత ఏం చెప్తారు చూడండి.
न तद्भवत्यसद्वाक्यैः न तद्भवत्यसद्वाक्यैः न तद्भवत्यसद्वाक्यैः विषमीकृतचेतसाम् 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 स्वर्गादिपुष्पवाद्येव स्वर्गादिपुष्पवाद्येव वचनं यदचेतसाम् वचनं यदचेतसाम् न मन्यन्ते फलं मोक्षम् न मन्यन्ते फलं मोक्षम् न मन्यन्ते फलं मोक्षम् विष्णुसामीप्यरूपकम् 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 फलदञ्च न मन्यन्ते फलदञ्च न मन्यन्ते फलदञ्च न मन्यन्ते तं विष्णुं जगतः पतिम् तं विष्णुं जगतः पतिम् तं विष्णुं जगतः पतिम् ఏం చెప్పారు? సమాధానం అంటే ఏమని అర్థమైంది? వస్తువు యొక్క యథార్థ జ్ఞానాన్ని పొందడమే సమాధానం. కానీ ఇటువంటి సమాధానమైన స్థితి నతత్ భవతి అసద్వాక్యై. అసద్వాక్యై అంటే అసజ్జనుల యొక్క వాక్యముల చేత న తద్భవతి అది కలుగదు. అది కలుగదు అంటే ఏది కలుగదు? ఆ సమాధాన స్థితి కలుగదు. అసజ్జనులు, పండితులు కానటువంటి వారు, వారి యొక్క వాక్యముల చేత ఇటువంటి సమాధాన స్థితి కలుగదు. అంటే సమీచీనమైన జ్ఞానము కలగదు. విషమీకృత చేతసాం, విషమీకృతం అంటే ఇంతకుముందు చెప్పారు. విషమం అంటే ఏమిటి? అన్యథా జ్ఞానమే విషమము. విషమీకృత చేతసాం అంటే అటువంటి విషమ జ్ఞానాన్ని పొందినవారు అని అర్థం. విషమ జ్ఞానాన్ని అంటే అన్యథా జ్ఞానాన్ని పొందిన వారికి ఈ నిజమైనటువంటి సమాధాన స్థితి కలుగదు. వారికి ఎటువంటి జ్ఞానం కలుగుతుంది? స్వర్గాది పుష్ప వాద్యేవ వచనం యద్ అచేతసాం. అచేతసాం అంటే సరి అయిన జ్ఞానం లేని వారికి ఏం జ్ఞానం కలుగుతుంది? స్వర్గాది పుష్ప వాద్యేవ, స్వర్గమే మొదలైన పుష్పము వలె ఉండే ఫలముల పట్లనే వారి జ్ఞానం వెళుతుంది, కానీ నిజమైన సమాధాన స్థితి వారికి కలుగదు. స్వర్గాది ఫలములే నిజమైన ఫలములు అని తెలుసుకుంటారు తప్పనిస్తే దానికంటే ఉత్తమమైన శాశ్వతమైన మోక్షము పట్ల వారికి జ్ఞానమే కలుగదు. కేవలము స్వర్గమే మొదలైన పుష్పము వలె ఉండే ఆ అవాంతర ప్రయోజనముల పట్లనే వారి యొక్క మనస్సు ఉంటుంది, కానీ నిజమైన మోక్షం గురించి వారికి జ్ఞానం కలుగదు. అంతేకాకుండా వారు ఇంకా ఏం తెలుసుకుంటారట? నమన్యంతే ఫలం మోక్షం విష్ణు సామీప్య రూపక. నా మన్యంతే అంటే తెలుసుకోరు. ఏం తెలుసుకోరు? ఫలం మోక్షం అంటే మోక్షమే నిజమైన ఫలము అని తెలుసుకోరు. ఆ మోక్షం ఎటువంటిది? విష్ణు సామీప్య రూపకం. విష్ణు సామీప్యాన్ని పొందేటటువంటి మోక్షం ఏదైతే ఉందో అదే నిజమైన ఫలము అని న మన్యంతే వారు తెలియరు. అంతేకాక ఇంకా ఏం తెలియరు వారు అంటే ఫలదంచ నమన్యంతే తం విష్ణుం జగతః పతిం. జగతః పతిం జగత్తుకే స్వామి అయిన తం విష్ణుం ఆ విష్ణువును ఫలదం న మన్యంతే. ఫలదం అంటే ఫలమును ఇచ్చేవాడు. ఫలద ఫలమును ఇచ్చేవాడు. మోక్షము నిజమైన ఫలము, ఆ ఫలమునిచ్చేవాడు విష్ణువు అని వారు తెలుసుకోలేరు అని అర్థం. ఎవరైతే వేదవాద రతులున్నారో ఆ వేదవాద రతుల యొక్క మాటలను విని ఎవరైతే మనస్సులో నిశ్చయాత్మకమైన జ్ఞానాన్ని పొందలేరో అటువంటి వారు ఈ జ్ఞానాన్ని పొందలేరు. ఏ జ్ఞానాన్ని? నిజమైన ఫలము మోక్షము. ఆ మోక్ష ఫలాన్ని ఇచ్చేవాడు పరమాత్ముడు విష్ణువు. అతడే జగత్తు యొక్క నిజమైన స్వామి అనే జ్ఞానాన్ని వారు పొందరు. మరి ఇంకా ఎటువంటి జ్ఞానాన్ని పొందుతారు అంటే ముందు చెప్తారు చూడండి. భోగైశ్వర్యాదిగత్యర్థం भोगैश्वर्यानुगत्यर्थं भोगैश्वर्यानुगत्यर्थं క్రియా బాహుల్య సంతతాం क्रियाबाहुल्यसन्ततां क्रियाबाहुल्यसन्ततां బహు సంసార ఫలదాం बहुसंसारफलदां बहुसंसारफलदां
ते तमसि पातिनीम् अन्ते तमसि पातिनीम् अन्ते तमसि पातिनीम् यां वदन्ति दुरात्मानो यां वदन्ति दुरात्मानो यां वदन्ति दुरात्मानो वेदवाक्यविवादिनः 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 तया सम्मोहितधियाम् तया सम्मोहितधियाम् कथं तत्त्वज्ञता भवेत्। कथं तत्त्वज्ञता भवेत् कथं तत्त्वज्ञता भवेत् ఇంక వారు ఏం తెలుసుకుంటున్నారు అంటే భోగైశ్వర్యాది గత్యర్థం, భోగైశ్వర్యములు అంటే భోగము ఐశ్వర్యము ఇటువంటి వాటి యొక్క గత్యర్థం, గతి అంటే ప్రాప్తి పొందడం, భోగైశ్వర్యములను పొందడానికి క్రియాబాహుల్య సంతతాం, ఈ క్రియాబాహుల్యము అంటే యజ్ఞయాగాది క్రియల యొక్క బాహుల్యము అంటే అదే వేదంలో చెబుతూ ఉన్నారు. భోగైశ్వర్యములను పొందడానికి యజ్ఞయాగాదులు చేయమని వేదములో చెబుతూ ఉన్నారు అని చెప్తారట వారు. అంతే జ్ఞానం కలుగుతుంది వాళ్లకు. అంతేకాకుండా ఆ మాటలు ఎటువంటివి, బహు సంసార ఫలదాం, కేవలము వేదములు యజ్ఞయాగాదులనే చెబుతూ ఉన్నాయి అని ఎవరైతే అంటారో ఈ మాటలు ఎటువంటివి అంటే బహు సంసార ఫలదాం, మళ్ళీ మళ్ళీ ఈ సంసారంలోనే జన్మించి మరణించి ఈ సంసారాన్నే పొందేటటువంటి వాక్యములవి. ఆ వాక్యములను అనుసరిస్తే మళ్ళీ మళ్ళీ సంసారాన్ని పొందుతాము తప్పనిస్తే మోక్షాన్ని పొందలేము. బహు సంసార ఫలదాం, మళ్ళీ మళ్ళీ ఈ సంసారాన్నే పొందించేటటువంటి వాక్యములవి. బహు సంసార ఫలదాం అంతే తమసి పాతిని, అంతే చివరికి ఎక్కడికి వెళతారు వాళ్ళు, తమసి పాతిని, తమస్సులో ఘోరం నరకంలో పాతిని అంటే పడవేసేటటువంటి వాక్యములు ఇవి. ఈ వాక్యములు ఎటువంటివి, పోన్నండి ఉండాలని యజ్ఞయాగాలు చేస్తే తప్పేంటి అనుకోవచ్చు, కానీ నిజమైన అభిప్రాయాన్ని తెలుసుకోలేదు కదా, అన్యథా జ్ఞానాన్ని పొందారు వారు. భగవంతుని యొక్క సర్వోత్తమ తత్వాన్ని తెలిపే వేదములను ఏమని తెలుసుకున్నారు, కేవలము యజ్ఞయాగాదుల కొరకే ఈ వేదవాక్యములు ఉన్నాయి, స్వర్గమే నిజమైన ఫలము అని తెలుసుకుంటే వాటిని ఆచరించి మళ్ళీ మళ్ళీ పుట్టి ఆ సంసారాన్నే పొంది నిజమైన తత్వజ్ఞానాన్ని పొందలేక చివరికి ఘోరమైన నరకాన్నే పొందుతారు. కనుక ఇటువంటి వాక్యములు సంసారానికి కారణమవుతాయి, నరకానికి కారణమవుతాయి. యాం వదంతి దురాత్మానః వేదవాక్య వివాదినః, యాం వదంతి ఇటువంటి మాటలను ఎవరైతే పలుకుతారో, యాం ఇటువంటి వాక్యములను, దురాత్మానః దురాత్ములైన వారు, వేదవాక్య వివాదినః వేదవాక్యముల గురించి వివాదం చేసేవారు, అంటే కేవలము స్వర్గమే ఫలము అని చెప్పేవారు, వారు దురాత్ములు. ఇటువంటి మాటలను ఎవరైతే వదంతి పలుకుతారో తయా సమ్మోహిత ధియాం, తయా అంటే అటువంటి వాక్యముల చేత, సమ్మోహిత ధియాం అంటే మోహము పొందిన బుద్ధి గలవారు, సమ్మోహిత మోహము పొందిన ధియాం బుద్ధి గలవారికి కథం తత్వజ్ఞత భవేత్, కథం అంటే ఏ రీతిగా, తత్వజ్ఞత భవేత్, తత్వజ్ఞత అంటే నిజమైన తత్వజ్ఞానము కథం భవేత్ ఎలా కలుగవచ్చు, ఎలా కలుగుతుంది అని. ఆ మాటల చేత ఎవరైతే మోహితులై ఉంటారో వారికి నిజమైన తత్వజ్ఞానం ఎలా కలుగుతుంది అని చెప్తూ ఉన్నారన్నమాట. కనుక అటువంటి మాటలను మనం వినకూడదు. కేవలము భగవంతుని సర్వోత్తమత్వాన్ని తెలపడమే వేదముల యొక్క ముఖ్యమైన ఉద్దేశము. కేవలము పైచూపునకు కనిపించే యజ్ఞయాగాదులను ఆచరించాలని ఎవరికైతే బుద్ధి కలుగుతుందో అది నరకానికి కారణమయ్యేటటువంటి బుద్ధి. కనుక కృష్ణుడు చెబుతున్నాడు, కృష్ణుడు ఏమని, అర్జున నా మాటలు విను, ఆ భగవంతుని యొక్క సర్వజ్ఞత్వాన్నే తెలిపే మాటలవి. కేవలం యజ్ఞయాగాదుల గురించి ఎవరైతే చెబుతారో వేదముల యొక్క జ్ఞానాన్ని, అది నిజమైన మాటలు కావు, వాటిని నమ్మకూడదు. ఒక సర్వోత్తమత్వాన్ని తెలపడమే వేదముల యొక్క ఉద్దేశంని తెలుసుకోవాలి. అటువంటి బుద్ధిని నువ్వు చేయమంటున్నాడు కృష్ణుడు. శ్లోకంలో చివరికి చూడండి, వ్యవసాయాత్మిక బుద్ధి
సమాధౌ నవిధీయతే. అటువంటి కేవలము పైచూపులకు కనిపించే యజ్ఞయాగాదుల పట్ల ఎవరైతే ఆసక్తులవుతారో అటువంటి వేదవాద రతులు వారికి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి సమాధౌ నవిధీయతే మనస్సులో వారికి కలగదు అని కృష్ణుడు చెప్తున్నాడు. దానికి సపోర్టివ్ గా ప్రమాణానికి ఇన్ని వాక్యాలు భాష్యకారులు ఇస్తూ ఉన్నారు. తాత్పర్యంలో ఇవన్నీ వాక్యములు ఆ మాటను సమర్థించడానికి చెబుతూ ఉన్నారన్నమాట. దీంట్లో ఏదైనా సంశయం ఉంటే అడుగు. ఆచార్యుడు మోక్షం కాకపోయినా భోగేశ్వర్యాలను ప్రసాదిస్తుంది, స్వర్గం వస్తుంది అని అనుకోవడం అర్థసత్యం కదా, పూర్తి సత్యం కాదు. కానీ అది తప్పు ఎలా అవుతుంది, అది తప్పు ఎలా అవుతుంది, దానివల్ల ఎందుకు తమస్సు రావాలి? అంటే వేదముల యొక్క తాత్పర్యం అది కాదు కదా. వేదముల యొక్క తాత్పర్యం ఏమిటి? భగవంతుని తెలపడము. అదే ముఖ్యమైనటువంటి తాత్పర్యం. యజ్ఞయాగాదులు చేయండి. ఎందుకు చేయండి అని చెబుతుంది యాగము చేయమని వేదం ఎందుకు చెబుతోంది అంటే భగవంతుని ప్రసాదాన్ని పొంది మోక్షాన్ని పొందడం కొరకు చెప్తుంది. రీసెట్ అయినట్టు. ఆచార్య మైక్రోఫోన్ మ్యూట్లో ఉంది.